గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈరోజు హాస్టల్ టూర్లో భాగంగా మనం వాళ్ళ యొక్క స్టోర్కి వచ్చాం. సో ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సోనా మసూరి ఓల్డ్ రా రైస్ అండి ఇవి. ఈ రా రైస్ తినడం వల్ల బాయిల్డ్ రైస్ వర్సెస్ రా రైస్ తేడా ఏంటంటే అరుగుదల ఈజీగా ఉంటుంది. బాయిల్డ్ రైస్ సున్నం కలిపిన అన్నంలాగా కడుపు ఉబ్బరంగా వస్తుంది, ఎక్కువ తినలేము, ప్లస్ అరగదు కూడా అనమాట. అది ఈ రా రైస్ వల్ల యూజ్ ఏంటంటే డైజెషన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఇది తూరదాలండి, చూద్దాం ఏ క్వాలిటీ తూరదాలు వీళ్ళు వాడుతున్నారు. సో ఇది మనకి వికారాబాద్ దాల్ ఉన్నట్టుంది, ఇది మంచి దాల్. ఇది సో ఇది బిర్యానీ రైస్, దానా దానా పప్పు. ఒకసారి ఆయిల్ చూపించమ్మా. సో ఇది గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో ఇట్లా వీళ్ళు క్యాన్లు తీసుకొచ్చేస్తున్నారు. సో ఈ క్యాన్లనే యాజ్ ఇట్ ఈజ్గా మనకి పైన కిచెన్లోకి వెళ్ళి సర్వ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకసారి బాస్మతి రైస్ చూడండి. సో ఫుల్ లెంత్ బాస్మతి రైస్ దే ఆర్ సర్వింగ్. ఇది సండే మన బిర్యానీ పర్పస్ మీద వీళ్ళు ఈ రైస్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఇది మన పుట్నాల పప్పు, కేఎఫ్సి సుప్రీం ఇండస్ట్రీస్ పుట్నాల పప్పు ఉంది. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పంచాయతీ. చిల్లీ పౌడర్ ఏ బ్రాండ్ వాడుతున్నారు? బ్యాంబినో చిల్లీ పౌడర్ వాడుతున్నారు. సో వెరీ గుడ్ బ్రాండ్. స్వస్తిక్ అనేది చాలా ఓన్ బ్రాండ్, 1959. ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి కూడా స్వస్తిక్ అని పసుపు బ్రాండ్ ఉండేది వీళ్ళకి, చాలా ఫేమస్ బ్రాండ్ అనమాట స్వస్తిక్ బ్రాండ్ అనేది. సో ఎక్కడా కూడా కల్తీకి అవకాశం లేకుండా డీటెయిల్డ్గా ఇది సీసీ కెమెరా సర్వేలెన్స్లో, ఇక్కడ సీసీ కెమెరా సర్వేలెన్స్లో మొత్తం ఎప్పటికప్పుడు ఇక్కడ మానిటర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రతి వస్తువు క్రాఫ్టెడ్ ఐటమ్, అంటే మీ పిల్లలు ఏం తింటున్నారనేటువంటి విషయాన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు అమర్చుకొని ఉన్నారో. ఈ స్టోర్ సూపర్వైజర్ దీనికి ఇచ్చేస్తాడు. తర్వాత రసం పౌడర్ మనం ఇంట్లోనే ఎంటీఆర్ వాడడం. ఈ మన చైర్మన్ సార్ ఏమో ఎంటీఆర్ సాంబార్ పౌడరు, ఎంటీఆర్ రసం పౌడర్ అంటే ఇది టూ మచ్ కాస్ట్లీ సార్. డ్రై మ్యాంగో పౌడరు, ఎందుకంటే చింతపండు ప్లేస్లో మ్యాంగో వేసుకుంటే పులుపుదనం కోసం వేస్తారు. ఇది డ్రై మ్యాంగో. పెప్పర్ అండి, ఎక్కువ కారం వేసుకోకుండా పెప్పర్ మసాలా కానీ వేసుకున్నట్లయితే ఇది కారం ప్లేస్లో కడుపు మంట లేకుండా ఉంటుంది. ఇది దీని కథ. సో ఇది మన పాయసం చేస్తారు అన్నట్టు, వీక్లీ వన్స్ పాయసం కోసము బ్యాంబినో వర్మిసిల్లీ. సో మంచి నూడిల్స్, మంచి బ్రాండ్ నూడిల్స్ తెచ్చి వెళ్ళారు. ప్రీమియం టీ పౌడర్, మామూలుగా ఏంటంటే ఈ టీలో ఉన్నంత కల్తీ ఇంక దేంటో జరగదు. వీళ్ళేమో మంచి బ్రాండెడ్ తీసుకొచ్చి పెట్టారు. ఇదిగో వాగ్ బక్రీ. సో ఇట్స్ ఏ ప్రీమియం బ్రాండ్ ఇన్ టీ. ఇది చూడండి, మ్యాంగో పికిల్స్ కూడా బ్రాండెడ్ పికిల్స్ తీసుకొచ్చి నీట్గా వాళ్ళకి. ఇదిగో స్వస్తిక్ బ్రాండ్ లైమ్ పికిల్. ఇక్కడ చూడండి, ఈ చాట్ మసాలా తెలంగాణ వాళ్ళకైతే మీ అందరూ మ్యాక్సిమం తెలంగాణ అంటే బాద్షా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రాండ్. ఈ బ్రాండ్ మించినటువంటి చాట్ మసాలా ఇంకోటి ఉండదు. సో బాద్షా బ్రాండ్ అనేది చాలా కాస్ట్లీ, దగ్గర 1000 రూపాయలు ఉంటుంది చిన్న డబ్బానే. బాద్షా చికెన్ మసాలా ఇది ఎవరెస్ట్ కన్నా మంచి బ్రాండ్ అండి. మీరు చోలే మసాలా, వీళ్ళు బాద్షా అనేది ఇది మన హైదరాబాదీ బ్రాండు, చాలా సూపర్ బ్రాండ్ అన్నట్టు. దీని కథ, దీని గురించి నేను స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి కొట్లాడుతున్నా. దరిద్రం ఎక్కడ ఉంటుందా అంటే ఈ సాసెస్లో ఉంటుంది. ఈ సాసెస్ మనకి కాటేదాన్ అని ఒక ఏరియా ఉంది. కాటేదాన్లో ఏడాది చెత్తంతా పోసి తయారు చేస్తూ ఉంటారు. ఈ యొక్క దీని వాల్యూ ఏదైతే ఉందో దగ్గర ఈచ్ ఎంత ఉంది, ఇది మరి 460 రూపాయలు. ఓకే, జనరల్గా ఇది మనకి మామూలుగా మీరు ఫ్రైడ్ రైస్ తింటారు కదా బయట స్టాల్స్లో, మేము మామూలుగా ఫ్రైడ్ రైస్ స్టాల్లో 40 రూపాయలకి అమ్మేస్తారు డబ్బా. ఇక పాయిజన్ తిన్నట్టే ఇది. ఈ సాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. అత్యంత హైలీ అడల్టరేటెడ్ ఫుడ్ ఐటమ్ తయారు చేయడంలో ఈ సాసెస్ యొక్క పాత్ర ఉంటుంది. సో దీన్ని వాళ్ళు ఓన్లీ బ్రాండెడ్ జిన్జింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్రాండ్ ఈ సాసెస్లో. చూడండి, ఈ సాసెస్ నాకు తెలిసి నేను చాలా కాలేజీలు క్యాంపస్ టూర్ చేసినాను, కానీ నేను ప్రత్యేకంగా ఈ సాసెస్ల విషయం, టేస్టింగ్ సాల్ట్ విషయం పట్టుకుంటాను. ఏడైపోయినా పట్టుకొని ఏంది ఈ దరిద్రం ఇట్లా ఎందుకు చేస్తున్నా అర్థం. సో ప్రత్యేకంగా వీళ్ళు సాసెస్ విషయంలో అట్మోస్ట్ కేర్ తీసుకున్నారు. ఈ సాసెస్ ఆర్ మోస్ట్ హైజీన్ సాసెస్ అండ్ నాన్ అడల్టరేట్ సాసెస్ అనమాట. సో థ్యాంక్స్ టు రవీంద్ర రెడ్డి సార్, బికాస్ పిల్లల్ని ఆరోగ్యాన్ని పాడు చేయడంలో ఈ సాసెస్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూపించమ్మా, ఇదిగో ఇవి కూడా ఈ సాసెస్ల విషయంలో ప్రత్యేకంగా మీరు ఎవరికైతే కొంచెం ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే మీకు అర్థమవుతుంది. ఈ సాసెస్, ఇది వెనిగరు, ఇది చిల్లీ సాసు,
తర్వాత ఇది ఈ సాసెస్ మనకి ఉంది అంటే ఇక స్టోర్లో ఇంక వేరే వస్తువులు మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఈచ్ సాస్ బాటిల్ ఇది 100 రూపాయలు ఉంటుంది. సో ఈ సాసెస్ అనేది మామూలుగా 5 లీటర్లు ఉత్త నీళ్ళే కదా, దాంట్లో పోసేసి దాంట్లో ఇది వేరే ఒక కెమికల్ వేసేస్తారనమాట. అట్లా వేయకుండా ఉన్నందువల్ల సాసెస్ అనేది టేస్ట్ వస్తుంది. ఇది చైనీస్ ఫుడ్ ఐటెంలో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. కాకపోతే దాన్ని మన వాళ్ళు కల్తీ చేసి సాగం చేశారు. ఎల్జీ, అసఫోయిటెడా, సో ఇవన్నీ ఏదైతే ఇంపార్టెంట్ బ్రాండ్ మన ఇంట్లో వాడతారో దాన్ని ఆ రకంగా క్రాఫ్ట్ చేశారు. ఒక్కసారి ఇటు తిప్పమ్మా. స్పైసెస్ సెక్షన్ కూడా మీకు చూడండి ఎంత క్వాలిటీ స్పైస్ ఇది. జనరల్గా పిప్పి తీసుకొచ్చేసేస్తారు. పిప్పి అంటే ఇదంతా దీంట్లో మొత్తం ఆయిల్ మొత్తం గుంజేసి వేస్తారు అన్నట్టు. సో ఇదండి, దీంట్లో ప్రధానంగా హైలైట్స్ 4 ఉన్నాయి. ప్రత్యేకించి ఫస్ట్ వన్ థింగ్ గోల్డ్ డ్రాప్ ఆయిల్. సో అప్పర్ మిడిల్ క్లాస్లో మాత్రమే వాడేటువంటి వస్తువు. రిమైనింగ్ మధ్యతరగతి మొత్తం పామ్ ఆయిల్ వాడేటువంటి పరిస్థితి. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనేది పామ్ ఆయిల్ చేసే డ్యామేజ్ అంతా ఇంత కాదు. సెకండ్ వచ్చేసి రా రైస్. పిల్లల జీర్ణశక్తిని పెంపొందించడంలో రా రైస్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్. అత్యంత కల్తీకి అవకాశం ఉన్నటువంటి సాసెస్ విషయం కూడా మనం చూసాం. ఈ సాసెస్ అనేవి ఏదైతే ఉన్నాయో ఇవి అన్అడల్టెడ్, కల్తీ లేనటువంటి సాసెస్. సో ఇంకా ప్రొవిజన్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మీకు పసుపు, కారము ఇవన్నీ కల్తీ వస్తువు లేకుండా ఒకసారి ఆహారం తింటే సహజంగా ఇంట్లో అమ్మ చేసిన ఆహారం ఎందుకు తొందరగా అరుగుతుంది, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారంటే అమ్మ ప్రతి ఒక్కదాని విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది. అంటే వాళ్ళ పిల్లలకి ఏం పెడతారని. సో ఇట్లా మార్కెట్ నుంచి మన కూరగాయలు రాగానే సహజంగా మనకి ఏం చేస్తామంటే తీసుకొచ్చి ఒక దగ్గర డంప్ చేసి దేనికి దాన్ని క్లారిటీ లేకుండా ఎండకి ఎండుతూ ఉంటాయి, వానపాటికి వానకి తడుస్తూ ఉంటాయి మెజారిటీ సిచ్యువేషన్స్. చూడండి, దీనికోసంగా ఒక పెద్ద ఫ్రీజర్ ఇది. ఓకే, ఆల్మోస్ట్ ఇది ఒక 6 lakhs వరకు ఉండొచ్చు అప్రాక్సిమేట్గా నాకు తెలిసి వాల్యుయేషన్ ప్రకారంగా తీసుకున్నప్పుడు. సో వీటిల్లో దేనికి దానికి ఆకుకూరలు కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, టమాటాలు, మన క్యారెట్, లేడీస్ ఫింగర్, బాటిల్ గార్డు, ఓకే, దోసకాయ, మునక్కాయ, ఆకుకూరలు చూడండి ఇప్పుడు కోసినట్టుగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో ఈ రకంగా కట్ చేసుకొని నీట్గా చూడండి హౌ హైజీనికల్లీ దే ఆర్ కీపింగ్. సో క్యాబేజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హెల్దీ ఫుడ్ జనరల్గా చెప్పాలన్నట్లయితే. క్యాబేజ్, క్యారెట్ అండ్ గ్రాఫ్టెడ్ కోకోనట్, ఓకే, క్యాప్సికమ్. సో ఇట్స్ అ వెరీ హైజీనిక్ థింగ్. ఇక్కడ చూడండి వాళ్ళు కూడా దేనికి దానికి ఆ కూరగాయలన్నింటినీ కూడా జాగ్రత్తగా ట్రేస్లో పెట్టేసుకుంటున్నారు. సో ఎక్కడ మీకు ఎండిపోయినటువంటి, వాడిపోయినటువంటి, మంచి సమ్మర్లో మనం వీడియో తీస్తున్నాం. ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ద May 2 ఈరోజు డేటు. సో ఈ సమ్మర్లో కూడా ఇంత తాజా రకమైనటువంటి కూరగాయలతోటే అత్యంత ఆరోగ్యకరమైనటువంటి హ్యాండ్ పిక్డ్ బ్రాండ్స్ తోటే వీళ్ళ యొక్క హాస్టల్ అనేది నడుస్తుంది. కాబట్టి పేరెంట్స్ ఎటువంటి శశబిషలు లేకుండా, మీన్స్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ while joining Geetanjali Hostel or Geetanjali College of Engineering, because you are in the safest hand and your boy or girl will eat fully hygienically controlled food. Thank you so much.